నాంపల్లి కోర్టులో ఈ రోజు ఐబొమ్మ రవి బెయిల్ పిటిషన్ పై విచారణ జరగనుంది. సినిమా పైరసీ, సైబర్ క్రైమ్ కేసుల్లో అరెస్ట్ అయిన ఐబొమ్మ రవిని నేడు నాంపల్లి కోర్టులో హాజరుపరచనున్నారు పోలీసులు. సైబర్ మోసాలకు సంబంధించి రవిని 8 రోజుల పాటు కస్టడీలో విచారించిన పోలీసులు అతని కార్యకలాపాలు, బ్యాంకింగ్ లావాదేవీలు, సర్వర్ల నిర్వహణకు సంబంధించిన పలు ముఖ్యమైన ఆధారాలను సేకరించారు. ఐబొమ్మ, బప్పం వంటి పైరసీ వెబ్సైట్ల నిర్వహణతో పాటు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కు కూడా పాల్పడినట్లు విచారణలో పోలీసులు తేల్చారు. ఈ వివరాల కేసు పరిశోధనలో కీలకంగా మారాయని విచారణాధికారులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా రవిపై తాజాగా మరో 3 కేసులు నమోదు కావడంతో ఈ కొత్త కేసులో కూడా రవిని కోర్టు ఎదుట హాజరుపరిచేందుకు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కొత్త కేసుల్లో కూడా రవిని కస్టడీకి తీసుకొని అదనపు విచారణ చేయాల్సిన అవసరం ఉందని పోలీసులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటి వరకు లభించిన సమాచారంతో పాటు మరిన్ని కీలక విషయాలు వెలికి తీయడానికి కస్టడీకి అప్పగించాలని కోర్టును అడ్డుకున్నారు. మొత్తంగా ఐబొమ్మ రవి కేసు నేడు అత్యంత కీలక దశకు చేరుకుంది. బెయిల్ పిటిషన్ పై నాంపల్లి కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అన్న ఆసక్తి నెలకొంది.